సిపిఐ పార్టీ వర్ధంతి వేడుకలను పార్టీ శ్రేణులంతా పండగలాగా జరుపుకుంటున్నామని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కె కనకరాజు, ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఆవిర్భావం సందర్భంగా గోదావరి ఖని భాస్కరరావు భవన్ లో గురువారం తాళ్లపల్లి మల్లయ్య అధ్యక్షతన సత్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు జెండా ఆవిష్కరణ చేయగా, గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోషిక మోహన్ జెండా ఆవిష్కరణ చేయగా, ఎర్రజెండా పాటలతో కళాకారులు వేడుకలను హోరెత్తించారు. ఈ సందర్భంగా కనకరాజు, మడ్డి ఎల్లగౌడ్, స్వామి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల పార్టీ అని, భూస్వాములపై పోరాటాలు చేసి పేదలకు భూములను పంచిన పార్టీ అన్నారు. ఎర్రజెండా పార్టీ సిపిఐ కార్మికుల, కర్షకుల కోసం పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించిందన్నారు. అసలు సంఘాలు పుట్టిందే మొదట కమ్యూనిస్టు పార్టీతోని అని అన్నారు. ఏ రంగంలోనైనా ఎర్రజెండా పార్టీ లేకుండా యూనియన్లు లేవన్నారు. నిజాం నవాబుల గుండెల్లో నిద్రించి నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తినిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని తెలిపారు. కమ్యూనిస్టులు లేకుండా దేశంలో కార్మికులకు, రైతులకు ఏ ఒక్క హక్కు సాధించబడలేదని అన్నారు. ప్రభుత్వాలపై పోరాటాలు చేసింది ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన నిలబడి పోరాడింది సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు. సిపిఐ పార్టీ కార్మిక వర్గం కోసం పోరాటం చేసే ఏఐటియుసి అనే కార్మిక యూనియన్ ఇచ్చిందన్నారు. అనంతరం గత కొన్నేళ్లుగా సిపిఐ పార్టీకి వస్తున్న సేవలను అందిస్తూ వస్తున్న పార్టీ నాయకులను ఆత్మీయంగా సన్మానించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక పార్టీ. అదేవిధంగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి కమ్యూనిస్టు ఒక ప్రత్యేక తరహా వ్యక్తి, అతని కర్తవ్యమే అతనికి సర్వస్వం అని లెనిన్ మహాశయుడు చెప్పినాడు. మరి కమ్యూనిస్టులంతా కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులన్నీ కూడా కర్తవ్యంగా భావించి పేద ప్రజలకు అండదండగా ఉన్ననాడే నిజమైన కమ్యూనిస్టుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా కమ్యూనిస్టులుగా పరిణితి చెంది పోరాటాలు నిర్వహించినప్పుడే విప్లవం విజయవంతమవుతుందని భారతదేశ గడ్డపైన 100 సంవత్సరాలుగా పురుడు పోసుకొని విజయవంతంగా ఈరోజు కార్మికులను, కర్షకులను, సంఘాలను ఏకంపరిచి ఇలా రైతు కూలీలను, రైతు సంఘాలను, కార్మిక సంఘాలను, ఆటో యూనియన్, ప్రతి ఒక్క యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారతదేశంలో మొట్టమొదటి పార్టీ. ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇలా సింగరేణి సంస్థలో నెలకొల్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజే నైజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో ఆర్టీసీలో సంఘం పెట్టింది ఏఐటీసీ. ఇలా 10 సంఘాలుగా, ఇలా 100,000 సంఘాలుగా, లక్షల సంఘాలుగా పెట్టి ఇలా రైతు కూలీలను ఏకపరిచి, కార్మికులను ఏకపరిచి మాట్లాడే హక్కు, వేజేసి మాట్లాడేది, వేజేసి చట్టాలు కానీ, సర్క్యులర్ కానీ తీసుకొచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఈ జెండా కింద పలు సంఘాలుగా ఇలా ఉన్నాయి. అతిరథ మహారథులను కన్నది ఈ పార్టీ. ఇలా ఈ పార్టీలో పుట్టిన నాయకులే ఈరోజు భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ అడిగే స్వేచ్ఛ, ఇలా ఈ శాసనసభ, ఇలా ఈ అడిగే హక్కు ఉన్నది అని అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పోరాట ఫలితం దాని వెనుక ఉన్నది. కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టకపోతే కనుక ఇలా రైతు కూలీలు కానీ అయ్యాని బాంచను అనే బానిస రోజులలో అటువంటి పుట్టిన పార్టీ ఇది. కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా ఇలా ఈ భారతదేశంలో విరజిల్లుతున్నది అంటే ఇలా మహానాయకులు వాళ్ళ ప్రాణ త్యాగం కావచ్చు, వాళ్ళ ఒక త్యాగం కావచ్చు. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదు, ఇలా ఈ సంఘాలు లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పార్టీ 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే అది ఆషామాషి కాదు. ఒక 100 ఏళ్ళు తన ప్రయాణాన్ని కొనసాగించి కార్మిక, కర్షకుల కోసం, పేద ప్రజల కోసం, సమాజం కోసం పోరాడడం అంటే కమ్యూనిస్టుల యొక్క ఘనత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వ్యక్తులతో ప్రారంభమైన పార్టీ మొదట 1-2 గ్రూపులుగా 1920లో తాష్కెంట్లో మొదలైన దీని ఆవిర్భావం మాత్రం 1925 డిసెంబర్ 26.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మొదటి సభ జరిగింది. ఆనాడు మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతంతో ఈ దేశంలో ఒక పార్టీ నిర్మించబడాలి, స్వాతంత్ర్యం కోసం, అలాగే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, అనేక సంస్థానాలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా పేద ప్రజలను అనేక మందిని సమాయత్తం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కమ్యూనిస్ట్ పార్టీ నడుముగట్టింది. అందుకే తాష్కెంట్లో వ్యక్తులతో మొదలైన ఈ దేశానికి వచ్చింది మాత్రం 99 సంవత్సరాల కిందట. ఇప్పుడు 100వ పండుగ, 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇది నిజంగా పేద ప్రజలకు పండుగ, ఇది నిజంగా కార్మిక కర్షకులకు పండుగ, ఇది నిజంగా మహిళలకు, యువజనులకు, విద్యార్థులకు పండుగ. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలని మొదట నినదించింది కమ్యూనిస్ట్ పార్టీ. అట్లాగే మన తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం నడిపింది, 10 లక్షల ఎకరాల భూములు పంచింది, 4500 మందిని బలిదానం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఈ దేశానికి కమ్యూనిస్ట్ పార్టీ ఏమిచ్చింది అని చాలా మంది అడగవచ్చు. ఈ దేశానికి సోషలిజం అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చింది. ఈ సింగరేణి కార్మికులకు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అనే ఒక కార్మిక సంఘాన్ని ఇచ్చింది. అట్లాగే అనేక కుట్ర కేసులు, కుతంత్రాలు ఎదుర్కొన్నది కమ్యూనిస్ట్ పార్టీ. బురుజులను నీట ముంచింది, నిజాము గుండెలో నిదురబోయింది, కోట బురుజులను నీట ముంచింది, పుడమి తల్లిని చెరలో పెట్టిన నీచ కీచకుల రూపు మాపింది. కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. జీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్, ఓ అరుణ పతాకమా చేకొను మా రెడ్ సెల్యూట్. జీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వరుణం ఎరుపెక్కిల్లి, మృత వీరుల త్యాగ ఫలితమే నీ వరుణం. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు ఆరెల్లి పోషం, గోషిక మోహన్, కె కనకరాజు, ఎంఏ గౌస్, తాళ్లపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, తోడుపునూరి రమేష్ కుమార్, మడికొండ బోదెమ్మ, పడాల కనకరాజు, సిరిసిల్ల మల్లేష్, మార్కపురి సూర్య, రేణుకుంట్ల ప్రీతం, ఆసాల నవీన్, బోడకుంట కనకయ్య, బుర్ర భాస్కర్, ఎర్రగొల్ల చేరాలు, సిర్ర మైసయ్య, దాసరి రామస్వామి, నాల్ర యాదగిరి, కళాకారులు సంబోధు కొమరయ్య, రొంటాల లింగయ్య, నూకల మొండి, పానుగంటి రవి తదితరులు పాల్గొన్నారు.